అండి వెల్కమ్ టు మై ఛానల్ రేపల్ల ఫ్యామిలీ లాగ్స్. నేను మీ ప్రసన్న అండి. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది సండే లాగ్ అండి. సండే లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు అయితే మేము పారం కోడి తీసుకొచ్చారండి. చికెన్ కట్ చేసి తీసుకొచ్చారు. పారం కోడిలో ఎగ్స్ ఉంటాయండి. మనం ఆ ఎగ్స్ నీసు వాసన వస్తాయి, అందుకని నేను ఇలా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అయితే కారం అయితే లేదండి, అందుకని జియో మార్ట్లో ఆర్డర్ చేశాను, వచ్చినాయి. మా పాప వాళ్ళకి స్నాక్స్ లేస్ ప్యాకెట్లు అవి కూడా కావాలంటే మొత్తం కలిపి ఆర్డర్ చేశానండి. అవి వచ్చినాయి. ఇవి అయితే మొత్తం 1000 రూపీస్ అయినాయండి. ఇంకా వచ్చే ఈ లోపల నేను చికెన్ అయితే కుక్కర్లో పెట్టాను, ఉడుకుతుంది. మా పాప అన్నీ చూపిస్తానంటే చూపించమని పెట్టానండి. పాప్కార్న్ చేశానండి. పాప్కార్న్ విడిగా చేసుకునే కంటే ఇలా అయితే 500 గ్రామ్స్ వస్తుంది. 78 రూపీస్ ఏమో పడ్డిద్దండి, బాగుండిద్ది. ఇంకా నేను వంటగదిలోకి వచ్చేసేసరికి గుడ్లు ఉన్నాయి కదండి, గుడ్లు అవైతే ఉడకబెడుతున్నానండి. ముందులో ఉడకబెట్టేస్తే ఇవి కూడా వాటర్ ఏమైనా ఉంటే వంచేస్తే నీచు వాసన అనేది ఏమీ లేకుండా ఉంటుందండి. అందుకని అవి ఉడకబెడతాను ఉప్పు పసుపు వేసి. ఈ లోపల రైస్ ఉడకాలి కాబట్టి రైస్ కూడా కడిగి పెట్టేశానండి రైస్ కుక్కర్లో. ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయలేదండి. అందరం ఇప్పుడు ఇంకా ఉడకంగానే ముందల 11ంటికి అలా రైసే తినేస్తాము. అందుకని ముందల కర్రీ అయితే వండుతాను. మెత్తటిదల్లా కర్రీ వండుతున్నానండి. బోన్స్ అవేమో ఫ్రై చేస్తాను. కర్రీకి ఆయిల్ అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండిట్లో కోసుకున్నట్టు పెట్టుకున్నానండి, అవి వేస్తున్నాను. బాగా ఫ్రై అయిన దాకా వేయించుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు. దానిలో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఈరోజు మా కోడి అయితే పిల్లలు చేసిందండి. 9 గుడ్లు వేసాము, 9 పిల్లలు చేసింది. ఆ వీడియో కూడా పెడతాను. ఇలా ఇది గుడ్లు అయితే ఉడికేసినాయి అండి, దించేసుకున్నాను. అవి ఉడికేసినాయి. అలా ఉడికి చక్కగా గట్టిపడిపోతాయండి మొత్తం ముందలే ఉడికేసుకుంటే. అయితే పారం కూడా అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టాం కదండి, అది గట్టిగా ఉంది, ఉడకలేదు. అందుకని మళ్ళీ కొన్ని విజిల్స్ రానిద్దామని పెట్టాను. బోన్స్ కదా కొంచెం గట్టిగా ఉంటాయని మళ్ళీ 5 విజిల్స్ అయితే రానిచ్చాను. ఈ కర్రీలోకేమో మసాలా వేసి కారం అయితే వేసాను. నేను కొంచెం ముందర కారం వేసుకుంటానండి మసాలాతో పాటు. అలా వేస్తే కూర రెడ్గా ఉంటుంది, అంటే రెడ్ కలర్లో ఉంటుంది, తెల్లగా లేకుండా కలర్ వస్తుందండి. ఆయిల్లో వేగిద్ది కదా కారం. ఇంకా కర్రీలోకి కొంచెం ఉప్పు సరిపడినంత వేసేసాను. మూత అయితే పెట్టేస్తున్నానండి. టమోటాలు అయితే 2 కోసుకున్నట్టు పెట్టుకుని టమోటాలు కూడా ఈ కర్రీలో వేసుకున్నాను. అంటే గ్రేవీ వస్తుంది, కొంచెం వెరైటీగా వండుదామని ఇలా టమోటా వేసాను. టమోటా అయితే వేయను నేను. టమోటా కూడా మగ్గిన దాకా ఉంచుకున్నానండి. కర్రీ ఇప్పుడే బాగుంది. వాటర్ అయితే వేయవసరం లేదు, కానీ అది ఫ్రై చేస్తున్నాను కాబట్టి దీనిలో కొంచెం వాటర్ వేసి గ్రేవీ లాగా వండుదాం అనుకుంటున్నానండి. అందుకని కారం అయితే వేస్తున్నాను. నేను 2 కారాలు వేస్తానండి. ఒకటేమో గొడ్డు కారం అంటారు, అంటే చిన్నపాయలు ఏమి వేయకుండా పట్టించిన కారం. ఒకటేమో కూరల్లో వేసుకునే కారం. 2 అదొక స్పూను ఇదొక స్పూను వేసానండి. వేసి ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాను. 2 కారాలు వేయడం వల్ల కూర టేస్ట్గా ఉంటుందండి, అలాగే కలర్ కూడా ఉంటుంది. అందుకని 2 కారాలు వేస్తాను. కూర అయితే దగ్గర పడేసిందండి. ఇవాళ కొత్తిమీర అయితే తీసుకురాలేదండి, అందుకని పొడి మసాలా వేసి దించేసాను కర్రీని. కర్రీ అయితే చూడడానికి చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా బాగుందండి. నెక్స్ట్ ఈ కర్రీ అయిపోయిందిగా దించేసేసి కళాయి పెట్టానండి ఫ్రై చేద్దామని. ఆయిల్ పోసేసి వీటికి కూడా ఆనియన్స్ కోసట్టు పెట్టుకున్నా కదండి, వేయించుకుందామని వేయించుకోవాలి. అయితే ముందర మనం ఉడకబెట్టుకున్న చికెన్ అయితే వాటర్ ఉంచేసేసి అది వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవనివ్వాలండి. దీనిలోని ఉప్పు పసుపు వేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఏం వేయవని అవసరం లేదు. బాగా ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. మెత్తగా ఉడికిందా ఉంచుకున్నాం కాబట్టి గట్టిపడదండి. ఇప్పుడే సాల్ట్ ఏమన్నా తగ్గితే కొంచెం వేసుకున్నాను నేను, సాల్ట్ తగ్గిందని. బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను.
అలాగే కొంచెం ఇంకా ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు కూడా వేయించుకుందామండి. బాగా ఫ్రై అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. అయితే ఫ్రై అయిపోయినాయి అండి, తీసేసుకున్నాను ప్లేట్లోకి. ఇంకొంచెం ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయలు వేగాలి కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అయితే వేసుకున్నాను. పచ్చిమిరకాయలు చీలికలుగా వేసుకున్నానండి, నంచుకుని తినడానికి బాగుంటాయి అని. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసుకున్నాను. బాగా ఫ్రై అవనిచ్చానండి. దీనిలో కూడా కొంచెం ముందర కొంచెం కారం వేస్తున్నాను, తర్వాత కొంచెం వేద్దామండి. ఇంకా వేయించి పెట్టుకున్న ముక్కలు కూడా వేసి బాగా తిప్పేయాలి. 2 రకాల కారాలు వేస్తానండి. ఒకటేమో గొడ్డు కారం ఒకటి వేస్తాను, ఒకటేమో మనం కూరలో వేసుకునే కారం. 2 కారాలు వేస్తాను నేను. కలర్ గొడ్డు కారం వేస్తే కొంచెం కలర్గా ఉండిద్ది దాని కర్రీ. 2 కారాలు వేస్తాను. మనం ఫ్రై చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకున్నాను. వేసుకుని బాగా తిప్పుకున్నానండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకంతేనండి, సింపుల్గా అయిపోద్ది కర్రీ. చాలా ఫ్రై చాలా టేస్ట్గా ఉండిద్దండి, మెత్తగా ఉండిద్ది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.